సుందరవనంలో ఒక నక్క ఉండేది. ఒకసారి అది చిలుకతో, నేను గొప్పగా పాడగలను, ఆడగలను తెలుసా అంది. ఆ మాటలు విన్న చిలుక నవ్వేసింది. ఇంతలో నక్కకి ఒక ఉడత కనిపించింది. వెంటనే దాన్ని నోట్లో పట్టుకొని దాంతో ఒక్కసారిగా భయపడిపోయింది ఉడత. కానీ ఓ నక్కమామ, నేను ఎలాగూ నీ చేతిలో చనిపోతాను కదా, దానికంటే ముందు నాకు కోయల పాట వినాలని ఉంది, ఒక్కసారి వినిపించవా అంది. పాట పాడటానికి కోయలేందుకు, నేనే పాడేస్తా అంది నక్క. ఆ ఉడత పారిపోకుండా దాన్ని కాళ్ళతో నొక్కి పట్టుకొని పాడటం మొదలుపెట్టింది. పాడటం పూర్తయ్యాక, నక్కమామ, నువ్వు చాలా బాగా పాడావు. ఇప్పుడు నాకు నెమలి నాట్యం కూడా చూడాలనిపిస్తుంది. నువ్వు చక్కగా డాన్స్ చేయగలవు, నాట్యం చేయగలవు అని విన్నాను అంది ఉడత. దాని మాటలకు నక్క ఉప్పొంగిపోయి నాట్యం చేయటం ప్రారంభించింది. నక్క కాలు పైకి లేత్తగానే ఉడత చటుక్కున తప్పించుకొని చెట్టు మీదకు చేరింది. నాట్యంలో మునిగిపోయిన నక్క ఉడత తప్పించుకోవటం సంగతే గమనించలేదు. చెట్టుపైన ఇదంతా చూస్తున్న చిలుక నవ్వేసింది గట్టిగా. అది చూసి, దేనికి అంత నవ్వు అని అడిగింది నక్క. ఉడతను తినటం నీ లక్ష్యం, అది వదిలేసి పొగడతలకు పొంగిపోయి గెంతులు వేస్తున్నావు అంది చిలుక. వెంటనే అదే చెట్టు మీద ఉన్న ఉడతతో ఎంత మోసం చేస్తున్నావు, నన్ను మాటల్లో పెట్టి తప్పించుకుంటావా అంది నక్క. అది మోసం కాదు, నన్ను నేను రక్షించుకున్నాను అంతే అంది ఉడత. ఇక నుంచైనా నీ పని మీద దృష్టి పెట్టు, అప్పుడే ఇలా నోటికి వరకు వచ్చిన ఆహారం చేజారకుండా ఉంటుంది అంది చిలుక. ఆ మాటలు విని ఏమీ చేయలేక అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది నక్క.